బేసిక్‌గా ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే తప్పు చేసింది నా దృష్టిలో. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తప్పనను నేనది. జీతాలు ఇయ్యకపోవడం తప్పు. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వకపోవడం. వాళ్ళ పెన్షన్ డబ్బులు ఇవ్వకపోవడం తప్పు. అవి ఖచ్చితంగా తప్పే. అది వీళ్ళు ఎలా లెక్కేసుకుంటారంటే ప్రస్తుతం ఎంతమంది డ్యూటీలో ఉన్నారని లెక్కేసుకుంటున్నారు. కానీ రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా కలిపితే వాళ్ళందరికీ పెన్షన్ దగ్గర దగ్గర 18 లక్షలు ఉంటారు అంతా కలిపి. దాన్ని అసలు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అన్న రూట్లో ఆలోచించారు. కానీ ఇస్తే పెద్దగా ఏం ఫీల్ గారు, మనకేం అనుకూలంగా ఓటేం వేయరు, హ్యాపీ కూడా ఏమి ఉండదు. మా డబ్బులు మాకు ఇచ్చాడు అంతే అని ఉంటది. ఇవ్వకపోతే మాత్రం వ్యతిరేకత వస్తుంది. అది జరిగింది. అది 10 ఏళ్ల దాకా వెంటాడుతుంది. 2004లో చంద్రబాబు దిగిపోయి 2014 దాకా ఎక్కకపోవడానికి కారణం ఉద్యోగుల వ్యతిరేకత. ఉద్యోగికి తన తప్పుని ఎవరు ఎత్తి చూపెట్టడం ఇష్టం ఉండదు. అప్పుడు ఆకస్మిక తనిఖీలని, చర్యలని, ఏసీబీ యాక్టివిటీ ఇవన్నీ. జగన్ అట్లాంటిది పెద్దగా హెరాస్ చేసింది లేదు ఉద్యోగులు. కానీ ఈ 1వ తారీఖు జీతం ఇవ్వకపోవడం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కసి ఉంది. రెండో పాయింట్, ఈ రాష్ట్ర విభజన టైంలో